హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే వినాయక చవితి ఫస్ట్ టైం మా ఇంట్లో పెళ్ళి తర్వాత మా చేతుల మీదుగా చేసుకున్న వినాయక చవితి ఇది. సో ఆ ముందు రోజు అంతా బాగా చేయాలి, ఫస్ట్ పండగ వినాయక చవితి వచ్చింది కదా, సో మంచిగా స్టార్ట్ చేయాలి అనుకొని ఆ ముందు రోజు అంతా షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో మొత్తం అన్నీ ఏమేమి కావాలి ఏంటి అని చెప్పి అన్నీ తీసుకుంటున్నాము. అంతా ఆయనే తీసుకున్నారు, నాకు అంతగా తెలీదు, ఐడియా లేదు. ఈ చిన్ని బుజ్జి కలపైన అయితే మేము తీసుకున్నాము. ఇక్కడ కింద అపార్ట్మెంట్ కింద అయితే సో మా చెల్లి అయితే డెకరేషన్ చేస్తుంది. అండ్ నేను ఇక్కడ పూజ దగ్గర నార్మల్గా చేస్తారు కదా అవి చేస్తున్నా. అండ్ వినాయక చవితి కాబట్టి కొంచెం డీజే వైబ్స్ రావాలని పాటలు పెట్టుకున్నాము. పాపం అన్నీ పరవన్నం, పులిహార, ఉండ్రాళ్ళు అన్నీ ఆయన చేసుకున్నారు. నేను మధ్యలో వెళ్ళి ఏదో అలా హెల్ప్ చేస్తూ ఉన్నా. బయట డెకరేషన్ దగ్గర ఇక్కడ అంతా వంటలన్నీ కూడా ఆయనే చేశారు. ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. శ్రీరస్తు ఓం విఘ్నేశ్వరాయ నమః. అక్కడ తప్పుంది.
అలా వదిలేయకూడదు, అలా వదిలేయకూడదు. రావట్లేదే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఆ పులిహోర ఎంత బాగుందంటే అంటే చాలా టేస్టీగా వచ్చాయి. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఇక్కడైతే మా పిచ్చి కను పైన అయితే ఇస్తున్నాం అనమాట. మేమే నిమజ్జనం చేద్దామని అనుకున్నాము, కాకపోతే మా ఇంటి దగ్గర ఒక పందిరి పెట్టారు. సో 11 days వరకు ఉంచుతామని చెప్పారు. సో 11 days వరకు ఉంటే ఆయనకు కూడా పూజలు అందుకుతున్నట్టు ఉంటాయి కదా, 11 days అని నిమజ్జనం చేయకుండా వినాయకుడిని ఇచ్చేసాము. వినాయక చవితి అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో విషింగ్ ఎవ్రీవన్ హ్యాపీ వినాయక చవితి అండ్ బై గైస్.